గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు స్పెషల్ ఏమంటే మాది ఆఫీస్ మీట్ ఉంది. సో అందుకు నేను నా ఫ్యామిలీతో వెళ్తూ ఉన్నాను. అదొక హోటల్లో సెట్ చేశారు, క్రిప్టో అనేసి. క్రిపిటోన ఏమో ఉంది, అక్కడ పోయి చూపిస్తాను మీకు. సో అదేమో 3 స్టార్ హోటల్. సో అక్కడికి వెళ్తూ ఉన్నాం మేము. నేనైతే ఇలా రెడీ అయ్యాను, బ్యాక్ కెమెరాలో చూపిస్తాను నేను. హోటల్కి అయితే వచ్చేసాము. నేను ఒకసారి అంబియన్స్ చూపిస్తాను, అంటే బయట నుంచి ఎంట్రన్స్ చూపిస్తాను. ఇదే ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్. అంబియన్స్ అయితే చాలా బాగుంది. నేను వీడియో రికార్డింగ్ చేసేది మర్చిపోయాను, మళ్ళీ రిటర్న్ నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను. సో నా ఫ్రెండ్స్ అంతా ఆ పక్కన కూర్చున్నారు, మేమైతే ఈ పక్కన కూర్చున్నాము. సో వాళ్ళతో మాట్లాడేసి మీటప్ అయినాక మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము పక్కన. సో వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు, మేమంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. సో మా ఆయనని అడుగుతా ఎట్లా ఉంది నీకు అని. ఎంతగా వచ్చినా కానీ ఈ మనిషి మొబైల్ చూసేది ఆపడం. మెసేజ్లు వస్తున్నాయి, చూస్తున్నాను. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. కామ్గా ఉందా? రష్ ఉంది అంతా, కానీ అంత గజిబిజి అనిపించడం లేదు. మెనూ అయితే మా కంపెనీ దగ్గర నుంచి ఫిక్స్ అయిపోయింది, అన్లిమిటెడ్ థాలీ. అండ్ సో కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేసినాక వస్తుంది అని చెప్పినాడు. సో టేస్ట్ చేసి చెప్తాను మీకు. సో ఫస్ట్ సూప్ తాగుతూ ఉన్నాను, ఎట్లుందో తాగా చూస్తా. నేను అసలు సూపులు తాగను, ట్రై చేస్తాను. ఓకే, ఎంజాయ్. సో ఆఫీస్ మీట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము. ఫుడ్ బాగుంది, కానీ రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. సండే కదా, చాలా ఎక్కువ రష్ ఉంది. అండ్ నేను అనేది ఏమంటే ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ నాకు నచ్చలేదు. బికాజ్ ఒక ఫ్యామిలీ రిజర్వేషన్ చేసుకున్నా కానీ వాళ్ళు సీట్ అనేది రిజర్వ్గా పెట్టినలేదు టేబుల్. సో అది నాకు నచ్చలేదు. వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేస్తారు దానికోసం, అలా చేయకూడదు కదా. ఒకరు ఇప్పుడు రిజర్వేషన్ చేసుకొని ఉన్న టేబుల్ అంటే వాళ్ళకు ఒక టేబుల్ ఫిక్స్ చేసి పెట్టేయాలి. బట్ వాళ్ళు అలా చేయలేదు. సో వాళ్ళు చాలాసేపు వెయిట్ చేస్తారు. సో అది నాకు నచ్చలేదు. సో ఇది ఒకటి డ్రాబ్యాక్ ఉంది. సో అదైతే నాకు నచ్చలేదు. దగ్గర ఒక 1 అవర్ వెయిట్ చేస్తూ కూర్చున్నారు. స్టిల్ వాళ్ళు బుకింగ్ చేసుకున్నా కానీ వాళ్ళు 1 అవర్ వెయిట్ చేస్తూ కూర్చున్నారు. అది నాకు నచ్చలేదు. అండ్ బఫేలు అంటున్నా, వాళ్ళు వడ్డిస్తారు కదా, అప్పుడు కూడా నేను పర్సనల్గా 5 to 10 minutes వెయిట్ చేస్తాను నేను, జస్ట్ రైస్ కోసము.
ఓవరాల్ నాట్ గుడ్. ఇదైతే మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు, సో నాకైతే నచ్చలేదు. మెయింటెనెన్స్లో అయితే నేను 5/10 ఇస్తాను అంతే, నాకైతే నచ్చలేదు. సో ఓవరాల్ ఫుడ్ అంతా బాగుంది, అంబియన్స్ కూడా బాగుంది. సో వీక్ డేస్లో వస్తే రష్ తక్కువ ఉంటుందంట, నాకైతే తెలీదు. బట్ నేను ఇదైతే ప్రిఫర్ చేయను నెక్స్ట్ టైం. సో నేనైతే ఇంటికి వచ్చేసాను. సో నేను హోటల్ గురించి చెప్పాను కదా, ఇది ఒకటే డ్రాబ్యాక్. మీకు కావాలంటే నేను అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, గుడ్ నైట్.